నీటితో రాజకీయాలు చేశారు, వాటర్తో కోట్లు నొక్కేశారు, ప్రజలకు మేలంటూ ప్రాజెక్టులు కట్టేశారు. ఓ కుంగుబాటు వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ప్రశ్నార్థకంగా మార్చింది. పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిద్రపోయింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు లైట్ తీసుకున్నారు. ఫైనల్ గా ప్రజాధనం విలువైన సమయం నష్టపోయేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో నెలకొన్న అయోమయానికి తెరపడింది. జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడే కథ మొదలు కానుంది. నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు ఉంటాయా? లీగల్ సమస్యలు రాకుండా పగడ్బందీపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిందా? కరప్షన్ నిగ్గు తేల్చనున్నారా? ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? బెంబేలు ఎవరు పడుతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపిన కమిషన్ విచారణ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రజల మధ్యనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులో అనేక లోపాలు వెలుగులోకి రావడమే అందుకు కారణం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణలో నిర్మాణం, నిర్వహణ, నాణ్యత వంటి అంశాల్లో తీవ్రమైన సమస్యలున్నట్టు తేలింది. 2019లో ఆనకట్టను ప్రారంభించిన 4 నెలలకే సమస్యలు తలెత్తాయి. బ్యారేజీకి చెందిన 11 పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు తేలింది. 5 ఏళ్లుగా నిర్వహణ సక్రమంగా లేదని దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ నిగ్గు తేల్చింది. కాళేశ్వరం కుంగిబాటుపై కాంగ్రెస్ సర్కార్ కమిషన్ కూడా వేసింది. ప్రస్తుతం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 15 నెలల విచారణ చేపట్టింది. 650 పేజీల నివేదికను ఇరిగేషన్ సెక్రటరీకి అందించారు. విచారణలో భాగంగా 115 మంది సాక్షులను విచారించారు. అందులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కూడా ఉన్నారు. కమిషన్ ఎంక్వైరీలో నాణ్యత, నియంత్రణ లోపాలు, భౌగోళిక పరీక్షల లోపం, డిజైన్లో తప్పులతో పాటు వేల కోట్ల నుంచి రెండింతలుగా మారిన నిధులు వ్యయంపై కూడా కమిషన్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేతికి కమిషన్ రిపోర్టులు చేరాయి. ఇక యాక్షన్ మాత్రమే మిగిలింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆగస్టు 1న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందించారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేయడంతో పాటు వాస్తవాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఆగస్టు తొలి వారంలోనే నివేదికను అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ అనేది కేవలం రాజకీయం కోసం ఏర్పాటు చేసింది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసేలా వ్యవహరించిన అక్రమార్కులను, లోగుట్టును బయటపెట్టడమే నేటి ప్రభుత్వ లక్ష్యంగా మారింది. సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నివేదికలో అవినీతి జరిగిందని గుర్తిస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు, చర్యలపై కూడా స్టడీ చేసేలా అధికారులకు ఆదేశాలు అందాయి. కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు ఈ నెల 4న ప్రత్యేకంగా కేబినెట్ భేటీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికపై అధ్యయనం కోసం లా, జీఏడీ, ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీని కూడా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్తో పాటు విద్యుత్ కొనుగోళ్లు, కుంభకోణాలను రెండింటినీ ప్రభుత్వం చర్చించేలా ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో గతంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2024 అక్టోబర్ 28న తన నివేదికను సమర్పించింది. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల అదనపు భారం పడడమే కమిషన్ వేయడానికి ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు
దేశంలోని అత్యంత ప్రాధాన్యత గత ప్రభుత్వం పదే పదే చెప్పింది. అందుకే నిధులు సైతం రెండింతలుగా మారిన ప్రజల కోసం నీటి ప్రాజెక్టులు కట్టామంటూ మాజీ సీఎం కేసీఆర్ అండ్ టీం నేటికి చెబుతోంది. మేడిగడ్డ కుంగుబాటుతో ప్రాజెక్టులో లుకలుకలు బయటపడ్డాయి. ఇటీవల ఏసీబీ దాడుల్లో నాటి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అధికారులు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. దీంతో కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికలపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అనూహ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లోని 11 పిల్లర్లు కుంగడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంక్వైరీకి రెడీ అయ్యారు. తాజాగా ఘోష్ కమిషన్ రిపోర్టు నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు కమిషన్లు ఏర్పాటు చేశాయి, వాటి నివేదికలు, ఆ నివేదికలపై ఆ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, అప్పుడు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఏమిటనే దానిపై అధ్యయనం చేస్తోంది. ఎక్కడా లీగల్ సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావించడమే అందుకు కారణం. మేడిగడ్డ కుంగుబాటు ఇష్యూతో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. కాపర్ డ్యాం తొలగించకపోవడం, పని పూర్తయినట్టు తప్పుడు ధృవీకరణలు వంటి అంశాలతో పాటు అందరూ విస్తుపోయేలా చేసింది. మరమ్మతులు చేసిన గ్యారంటీ లేదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికలు, ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. వాటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రామగుండం చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పునరుద్ధరించడానికి వీలుకాని నష్టం వాటిల్లింది. గేట్ల నిర్వహణకు 7వ బ్లాకును వాడరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కుంగిన బ్లాకును సురక్షితంగా తొలగించడం లేదా అనుభవం కలిగిన ఏజెన్సీతో ఉన్న స్థితిలోనే బాగు చేయాలని సూచించారు. మొత్తం బ్యారేజీకి సంబంధించిన హైడ్రాలిక్, స్ట్రక్చరల్, హైడ్రోమెకానికల్ వివరాలను సమగ్రంగా పంపాలని కూడా తేల్చారు. బ్యారేజీ పునరుద్ధరణ అంటే ఆషామాషీ కాదు. ఇందుకోసం జియోటెక్నికల్, జియోఫిజికల్, హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా చేపట్టాలి. అయితే ఈ పరీక్షలన్నీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకే చేపట్టాలి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ మొదలు నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలు ఉన్నట్లు ఇదివరకే గుర్తించారు. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు. గతంలో ఆ నివేదికను కూడా ప్రభుత్వం అందుకుంది. ఇందులో నిర్మాణ లోపాలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, ధృవీకరణ పత్రాలు జారీ వంటి అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారు. మేడిగడ్డ కుంగుబాటును చిన్నపాటి చర్యగా కొట్టిపారేశారు. ఒక దశలో కుంగిన ప్రాంతానికి ప్రజల్ని, ప్రత్యర్థి రాజకీయ నేతలను వెళ్లకుండా చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వ చర్య మరింత అనుమానాలకు తావిచ్చేలా చేసింది. అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. కుంగిన ప్రాంతంలోని నీటిని అక్కడి నుంచి తొలగించారు. అయితే మరమ్మతులు చేసేందుకు చేపట్టిన ప్రతిసారి సమస్యలు ఎదురవడంతో నేటికీ పునరుద్ధరణకు నోచుకోలేకపోయింది. ఇంతకీ కుంగిన మేడిగడ్డ ప్రాంతానికి ఎవరిని పంపించకపోవడాన్ని కూడా గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కుంగిన ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముఖ్యమంత్రి స్వయంగా వర్ణించారు. భారీగా పగుళ్లు ఉండడంతో నీటిని స్టోర్ చేస్తే కూలిపోతుందా అన్న అనుమానాలు కూడా నాడు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి అందించడంలో
ఆట స్టార్ట్ అయ్యిందని అర్థమవుతోంది. దశాబ్దాల నాడే దేశంలో ఎన్నో బహుళార్థక నీటి ప్రాజెక్టులు నిర్మించారు. నేటికి అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కేవలం ఇంజనీరింగ్ ప్రతిభే అందుకు కొలమానం. రాజకీయాలకు తావులేకపోవడమే ప్రాజెక్టు గడ్డతనానికి బలమైన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి నుంచి కాసుల పంటగా ప్రజల్లో చర్చ సాగింది. అందుకు తగ్గట్టుగానే నిర్మించిన కొద్ది నెలలకే మేడిగడ్డ కుంగిపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది. ఇక నెక్స్ట్ బాధ్యులెవరు అన్నది ప్రభుత్వ లెక్కలతో తేలనుంది.